పరకామణి కేసులో సిఐడి నేటితో దర్యాప్తు ముగించి రేపు హైకోర్టుకి నివేదిక సమర్పించనుంది. ఆ కేసులో ఇప్పటికే సుమారుగా 40 మందిని విచారించింది సిఐడి. దొంగతనం చేసిన రవికుమార్, ఆ దొంగను కాకుండా బోమన్ కరుణాకర్ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ఆ చరిత్ర అంతా తెలిసిందే. రేపు సిఐడి హైకోర్టులో ఏం సమర్పించనుంది, దాంట్లో ఏమున్నాయి? ప్రధాన సాక్షి కేసు పెట్టిన ఏఎస్ఓ సతీష్ కుమార్ హత్య గావించబడ్డాడు. అది ఇంతవరకు తేలలా. సిఐడి నివేదిక సమర్పించిన తర్వాత బోమన కరుణాకర్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా? ప్రశ్నగానే మిగిలిపోయింది. వైవి సుబ్బారెడ్డిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందా? అది ప్రశ్నగానే మిగిలిపోయింది. సిఐడి నివేదికలో ఏముందో రేపు హైకోర్టులో సమర్పించిన తర్వాత ఆ ఫైల్ ఓపెన్ చేస్తే కానీ సిఐడి ఏమి నివేదించిందో అర్థం కాని పరిస్థితి. బోమన కరుణాకర్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఆకాశం, వర్షం, చినుకులు, నైలు నదుల ముసల గురించి మాట్లాడాడు. కానీ తాను తిరుమలలో దోచుకున్న వేల కోట్ల రూపాయల గురించి ఎక్కడ మాట్లాడలా. జగన్మోహన్ రెడ్డి దోపిడీ గురించి ఎక్కడా మాట్లాడలా. కల్తీ నై గురించి మాట్లాడలా. ఇవన్నీ మాట్లాడకుండా నైలు నది, మొసళ్ళు, వర్షాలు, చినుకులు లెక్కలు చెప్తున్నాడు ఆయన. హైకోర్టుకి సమర్పించిన నివేదికలు ఏముందో చూద్దాం. అప్పుడు దాకా వేచి చూద్దాం.